ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. యాక్ట్స్ 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు విడిచుండిరి. And at midnight Paul and Silas prayed and sang praises unto God, and the prisoners heard them. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలలు వారి యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తున్నాం. వారిని బాగా కొట్టారండి, చెరసాల్లో వేశారు. చూడండి, ఆ దినాల్లో చెరసాలంటే ఇప్పుడులా లేవు, చాలా భయంకరమైనటువంటి మరి పరిస్థితి. అలాంటి ఆ జైల్లో వీరుకున్నటువంటి విశ్వాసము యేసు ప్రభువారి మీద కాబట్టి, యేసు ప్రభువారు వీరికి గొప్ప నిరీక్షణ ఇచ్చారు కాబట్టి, వీరి జీవితంలో ఆ యొక్క సత్యం తెలుసు కాబట్టి, యేసు ప్రభువారి యొక్క ప్రేమ వీరికి తెలుసు కాబట్టి పిల్లరా, వారి జీవితంలో విచారం లేదు, కురుంగిపోయలేదు, బాధ లేదు. ఆ దెబ్బలకు వారు ఎంతో మరి ఫిజికల్గా ఆ పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆ ఆత్మలో ఉన్నటువంటి సంతోషము వారిని ఉప్పంగ చేసి ఏం చేస్తారండి అక్కడ చక్కగా రాయబడింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అబ్బా, ఎలాంటి సంతోషం అండి యేసు ప్రభువారిలో. అమ్మాయ, ఈ యొక్క చివరి దినాల్లో ఈ సంతోషం ఉందా, ఈ ఆనందం ఉందా? పౌలు శీలలో ఉన్న స్థానంలో కనుక మనం ఉంటే ఆ విధంగా ఉండగలమా? పౌలు శీలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో యేసు ప్రభువారి యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఈ సంతోషమే ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఆనందకరమైనటువంటి జీవితము యేసు ప్రభువారిలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. పౌలు యొక్క జీవితము, శీలల యొక్క జీవితము ఆ చెరసాల్లో ఎలాంటి సవాలుకరమైంది నాయన. మా జీవితాల్లో కూడా యేసు ప్రభువారి కొరకు ఒక చిన్న మాట ఎవరనంటే మరి భరించుకోలేమే, కానీ దేవుని కొరకు భరించుకున్నట్లయితే, సహించుకున్నట్లయితే అది నిజమైన భక్తి. అలాంటి విశ్వాసంతో ప్రభువా మా జీవితాలు నింపండి, మళ్ళీ బలపరచండి, స్థిరపరచమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మా పిల్ల యొక్క జీవితాల్లో సంతోషం లేదా సమాధానం లేదా అయితే దేవుని స్తుతించేటువంటి మనసును దయచేయమని ఈ దినమంతా విరేకుల కింద భద్రపరిచి క్షేమము ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Acts 16:25 the Bible says, about midnight Paul and Silas were praying and singing hymns to God. This verse reminds us that true faith is revealed not in confront but in adversity. Despite being imprisoned unjustly, Paul and Silas chose prayer and praise over fear and despair. Their response shows that worship is not dependent on circumstances but on trust in God's sovereignty. When believers remain faithful in trials, this testimony becomes a powerful witness to others. Even in the darkest moment, God uses praise to bring freedom, hope and transformation. Amen.